సాయి టీవీ సక్సెస్ఫుల్‌గా 2 వసంతాలు పూర్తి చేసుకొని, మూడో వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంలో సాయి టీవీకి, సాయి టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నిజంగా సాయి టీవీ రావడం అనేది అత్యద్భుతమైన విషయం. ఇంతకుముందు భక్తి టీవీ, సంస్కృతి టీవీ అని వస్తుండేవి. వాటిలో ఆయన ఒక్కో రోజు ఒక్కొక్క దేవుడి గురించి చెప్తుండేవాళ్ళు. ఒక్కరోజు ఒక్కో దేవుడి గురించి లీలలు, వాళ్ళ స్తోత్రాలు ఇస్తుంటే, ఒకరోజు అమ్మవారి గురించి ఆహా అనిపిస్తే, ఒకరోజు శివుడి గురించి ఓహో అనిపిస్తే, ఒకళ్ళ మీద ఎప్పటికీ ఒకే రూపం మీద భక్తి నిలవడం అనేది సాధ్యమయ్యేది కాదు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? అందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ ఎవరో ఒకళ్ళనే పట్టుకోవాలి, ఒకళ్ళ మీదే మనసు నిలపాలి, ఒకళ్ళని ధ్యానించాలి అన్నప్పుడు ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అనుకునేదాన్ని. సాయి టీవీ వచ్చిన తర్వాత తెలిసింది ఎలా సాధ్యమవుతుందో. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దాదాపు 9:30, 10కి అప్పుడు పెడితే టీవీ, మా అమ్మాయి రాత్రి ఇంటికి వచ్చేసరికి 9:30, 10 అవుతుంది. అప్పటి వరకు సాయి టీవీనే నడుస్తుంది. మా అమ్మాయి వచ్చాక ఇంకా తను మామూలుగా ఆఫీస్కి వెళ్ళొచ్చామంటే చిన్న అమ్మాయి కదా, తను మామూలుగా వేరే ఛానల్స్ పెట్టుకొని చూస్తుంది. దీనివలన నిద్ర లేవగానే పోబోయే ముందు కానీ ఎప్పుడైనా కానీ ఏ చిన్న కష్టం వచ్చినా రాకపోయినా కూడా బాబా గారి మీదే మనసు తెలుస్తుందండి. నిజంగా సాయి టీవీ వాళ్ళకి అఫ్కోర్స్ ఇలా మేము చెప్పి సాయి టీవీ వాళ్ళ ఏం చేసి వాళ్ళు ఆ రుణం తీర్చుకుంటాం అనుకుంటాము. దానికి చాలా దారులు ఉన్నాయి. కానీ మా చేతనంతలో మేము ఏదో వృధాభక్తిగా కాసుకోసిస్తాం. అందరూ వీళ్ళకి సహాయం చేసి సాయి టీవీ ఇంకా అన్ని ఊళ్ళకి అందరి ఇళ్లలో సాయి టీవీ వచ్చేలాగా అందరూ సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి టీవీకి మరోసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.